విషయాలు, కొంత వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనము. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్ధరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము ధ్యానము కొరకై. పరిశుద్ధుడవైన మా తండ్రి, స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేత ఆత్మరూపివై మా మధ్య మీరు సంచరిస్తూ ఉండగా ఈ వాక్య భాగాన్ని చదువుటకును ధ్యానించుటకును మీ కృపను మాకు అనుగ్రహించి ఉన్నావని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివరముగా ధ్యానించడానికి సహాయము చేయండి. నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందండి. వరుసగా మాకు అవసరమైన ఉపదేశాన్ని ఆదికాండము మొదలుకొని యెహోషువ గ్రంథము వరకు మీరు అందిస్తూ ఉండగా దినదినము మా విశ్వాసము మేము ప్రభువా బలపరుచుకుంటూ విశ్వాసములో స్థిరపడుతూ ఆత్మీయ జీవితములో ఎదుగునట్లుగా మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. చిన్నలు మొదలుకొని పెద్దలు వృద్ధుల వరకు మేమందరము కూడి ఉన్నాము. అందరి హృదయాలను ఎరిగిన వాడవు ప్రభువా. ఎవరికి ఏది అవసరమో మీరు ఎరిగి ఉండగా మీరే మాకు అందించి తృప్తిపరిచి బలపరచమని, మీ నోటికి కేవలము బూరగా మాత్రమే నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము వరుసగా ఆదికాండము నుండి యెహోషువ గ్రంథం వరకు వచ్చాం. ఈ గ్రంథం యొక్క ఒక మాటలో చెప్పే పదాలు కూడా మనకు తెలిసి ఉండాలి. చెప్పాను నేను. మీరు అవి జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. గ్రంథం అంతా మనకు జ్ఞాపకం లేకపోయినా ఒక్కొక్క గ్రంథంలో ఏ మాటను మనం ఆలోచించామంటే దాని తర్వాత అన్నీ జ్ఞాపకం వస్తాయి. ఒక పదాన్ని హెడ్లైన్స్ మనము జ్ఞాపకం ఉంచుకుంటే సరిపోతుంది. ఆదికాండము మనుషుని నిర్మాణము, జీవిత చరిత్ర, ఇశ్రాయేల్ యొక్క చెర. ఈ రెండు పదాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఇక నిర్గమకాండములో నుండి చెరలో నుండి విడుదల, చెరలో నుండి విడుదల. ఆ తర్వాత లేవియ కాండము, విడుదల పొందిన వారికి పరిశుద్ధత. సంఖ్యాకాండము, లెక్క అప్పజెప్పాలి, క్రమంగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము, ఉపదేశము మనం పొందుతూ ఉండాలి. యెహోషువ గ్రంథం, విజయాలు, విశ్రాంతి. ఈ రెండు పదాలు యెహోషువ గ్రంథం కొరకు జ్ఞాపకం ఉంచుకోనండి. వరుసగా మనము దేవుడు తన కృప చేత అన్నీ కాకుండా కొన్ని ప్రాముఖ్యమైనవి వరుసగా మనము ధ్యానించగలుగుతూ ఉన్నాం. ప్రభుచితమైతే ఇంకా ముందుకు వెళ్ళే నడిపింపు ప్రభు ఇస్తే ముందుకెళ్దాము. లేకపోతే అక్కడక్కడ ప్రభు మనకు ఉద్దేశించిన వాక్య ఉపదేశాలు మనము ధ్యానించుకుందాం. చదివిన వాక్య భాగము యెహోషువ ముగించుతూ ఉన్నాడు తన గ్రంథాన్ని. తన సమయము పూర్తయిపోయిందని తెలుసుకున్నాడు. 23వ అధ్యాయములో చూడండి, 14వ వచనములు ఏమంటున్నాడు? ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మొదటి
వచనములో బహు సంవత్సరములు గల వృద్ధుడాయను, యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను అని రాయబడింది. గతసారి దేశములో నెమ్మది విశ్రాంతి కలిగిందని మనము చూసాం. మనము 2వ అధ్యాయం 21వ అధ్యాయములో గతసారి మనం ధ్యానించుకున్నాం. దేశము నెమ్మదిగాను విశ్రాంతిగాను ఉన్న తర్వాత, చాలా కాలము తర్వాత, అక్కడ అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను అని వ్రాయబడింది. కనుక వృద్ధాప్యములో తనకున్న భారము ఇశ్రాయేలునందరినీ పిలుచుకొని, వారిలో పెద్దలు, ముఖ్యులు, న్యాయాధిపతులు అనేకులు ఉన్నారు. వారిలో ఇశ్రాయేలునందరినీ పిలుచుకున్నాడు. 24వ అధ్యాయము 23వ అధ్యాయం ఈ రెండింటిని మనం చూసినట్లయితే, యెహోషువ ఇశ్రాయేళ్లకును, ఇశ్రాయేళ్ల పెద్దలకును, వారిలో ముఖ్యులైన వారు ప్రధానులకును, వారి న్యాయాధిపతులకును, నాయకులను కూడా పిలిపించి ఈ మాటలు వారికి తెలియజేస్తున్నాడు. కాబట్టి అన్నాడు. మనం చదివిన వాక్యములు ఏంటి? కాబట్టి ఏమన్నాడు? యెహోవానే సేవించుడి. మొదటి మాట కాబట్టి, ఆఖరి మాట ఆ వచనములో కాబట్టి మీరు యెహోవానే సేవించుడి అన్నాడు. కాబట్టి అన్నప్పుడు దేనిని బట్టి అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. దేనిని బట్టి యెహోవాను సేవించాలి? యెహోషువ వారికి ఉపదేశం చేస్తున్నాడు. మోషే ఉపదేశం చేసిన గ్రంథము ద్వితీయోపదేశకాండం. ఇప్పుడు యెహోషువ ఆఖరిగా వారికి ఉపదేశం ఇస్తూ వెళ్ళిపోతాడు. 23, 24 అధ్యాయాల్లో తాను చేసిన ఉపదేశం ఉన్నది. ఆ ఉపదేశం ఇచ్చి, కాబట్టి మీరేం చేయాలి? యెహోవానే సేవించాలి అన్నాడు. యెహోవాను సేవించడానికి కారణం ఏంటి? యెహోవాను ఎందుకు సేవించాలి అనే విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. ఈ స్వాధీనపరుచుకున్న ఈ భూభాగములో చేరిన వారంతా 2వ తరం వారు కదా. ఒక తరం వారంతా గతించిపోయారు. బయలుదేరిన వారంతా యోర్దాను యువతలే అందరూ అరణ్యములోనే చనిపోయారు. వారి యొక్క సంతానము, మరొక తరము, వారిని దేవుడు యోర్దాను దాటించి, దేవుడు వారికి వాగ్దానము చేసిన ఈ దేశాన్ని వారికి అప్పగించాడు. వారెందుకు అక్కడే అరణ్యములో మరణించారనే విషయం మనకు తెలిసిందే. వారు చేసిన తిరుగుబాటు గతసారి కూడా మనం ఆలోచన చేశాము. ఎందుకు వారు దాటి రాలేకపోయారంటే వారు చేసిన తిరుగుబాటు. ఇప్పుడు వీరికి ఉపదేశం చేస్తూ దేవుడు వారి ఎడల చేసిన వాటన్నిటినీ వారికి తెలియజేస్తున్నాడు. యెహోషువ, యెహోవానే మీరు సేవించండి అని వారికి తెలియజేయడానికి అబ్రహాము నుండి మొదలుపెట్టుకున్నాడు. 24వ అధ్యాయములో అబ్రహాము నుండి ప్రారంభించాడు వారికి తెలియజేయడం. ఎంత క్లుప్తంగా చెప్పాడు చూడండి. అబ్రహాము నుండి వారు దాటొచ్చి ఇక్కడ నిలిచిన దాకా దేవుడు వారి ఎడల జరిగించిన విషయాలు ఎంత క్లుప్తంగా 13 వచనాల్లో చెప్పేశాడు అన్నీ. నిలిచి మాట్లాడేవారు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొన్ని నేర్చుకొనవలసిన విషయాలు ఉంటాయి. ప్రభు కొరకు మాట్లాడాలని మనకు ఆసక్తి కలిగిన వారు ఉంటాం కదా. సాక్ష్యం ఇవ్వాలని కూడా ఆసక్తి కలిగిన వారు ఉంటాం. ప్రార్థన చాలా చేయాలని ఆసక్తి కలిగిన వారు ఉంటాం. కానీ సమయం కొన్నిసార్లు చాలా కొద్దిగా ఉంటుంది. ఆ కొద్ది సమయంలో అనేక విషయాలను ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఎలా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఇది కూడా ఒక నేర్పు ప్రియులారా. నేర్చుకోవాలి. మనకిప్పుడు ఏంటంటే 50 సంవత్సరాల వయసు ఉన్నది సంఘానికి. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న విషయాలు మనము
తెలుసుకోకపోతే, ఒక అనుభవం కలిగిన 50 సంవత్సరాల సంఘములో ఉన్న అనుభవం లేకపోతే చాలా విచారం. ఒక చిన్న పిల్లవాడు అలాగుంటే మనం ఏమనుకోము. 50 సంవత్సరాల వయసు వచ్చిన వారు ఉన్నారనుకోనండి, వారికి కొన్ని విషయాలు జీవన సంబంధమైనవి కూడా తెలియకపోతే ఏమనుకుంటాం మనం వారిని గురించి? అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మనము నేర్పు పొందుతూ ఎదగాలి, నేర్చుకుంటూ ఎదగాలి. అబ్రహాము నుండి ప్రారంభించాడు. దేవుడు ఎలాగూ అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాము మునుపు ఎవరు అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఆదికాండము 12వ అధ్యాయములో మనకు అబ్రహామును గురించి ఎక్కువగా రాయబడలేదు. 11వ అధ్యాయములో అబ్రహాము ముందు ఎలాగూ ఎవరో అనేది ఇక్కడ రాశాడు. అబ్రహాము ఏం చేసేవాడట? అబ్రహాముకును 2వ వచనం చూడండి, నాహోరుకును తండ్రి అయిన తేరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే అబ్రహాము అన్యుడిగా ఉండి ఇతర దేవతలను, విగ్రహాలను పూజిస్తున్నప్పుడే దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. ఇంకా చరిత్రలోనికి వెళ్తే ఇందులో వ్రాయబడలేదు కానీ గ్రంథములో వీరు చంద్ర విగ్రహాన్ని చేసేవారట. వారే సొంతగా తయారు చేసేవారు వీరు కుటుంబీకులు. వారి నాన్నగారి యొక్క బిజినెస్ ఏంటి? విగ్రహాలను తయారు చేసేవారు. వారు చంద్రుని విగ్రహాన్ని తయారు చేసి వారు అమ్మేవారు, అలాగే వారిని పూజించేవారు. యూఫ్రటీసు నది అద్దరిని నివసించిన వారు వేరు. అలాంటి వాణ్ణి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము ఎలా నమ్మాడు చెప్పండి? ఎంత అద్భుతం కదా! నోరు లేని విగ్రహాలతో ఎప్పుడు పూజించేవాడు. అవి తిరిగి మాట్లాడవు. వాటి మాట కూడా ఎన్నడూ విని ఉండడు. వింటాడా? విగ్రహాలు మాట్లాడతాయా? కానీ వాటిని పూజిస్తూ గడిపిన వాడు ఒకానొక దినాన్న ఒక స్వరము వినబడింది అతనికి. ఆ స్వరాన్ని విని, ఆ స్వరాన్ని నమ్మి తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి రావడం ఎంత గొప్ప భక్తి జీవితమో, ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. అక్కడే ఎందుకు అబ్రహామునే పిలుచుకున్నాడు అనేది మళ్ళీ మనకు ఎక్కడ కనిపిస్తుందంటే నెహెమ్యాలో కనిపిస్తుంది. చూడండి, నెహెమ్యా గ్రంథము. నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి అన్నాడు. ఏంటి? ఎందుకు పిలుచుకున్నాడు? నమ్మకమైన వాడని ఎరిగి పిలుచుకున్నాడు. ఎందరో ఉండి ఉంటారు ఆ దినాల్లో కదా. నోహవు కాలము తర్వాత అతని సంతానములో నుండి భూమి విస్తరించిపోయింది. ఆ విస్తరించిన జనాంగములో ఒకరిని ఏర్పరచుకోవడం, దేవుడు ఎలా ఏర్పరచుకుంటాడు? దేవుని యొక్క ప్రయారిటీస్ ఏంటి? ఆనాడు ఈనాడు ఒక్కటే, దేవుడు మారలేడు అనేది మనకు తెలుసు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన. ఆనాడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? నమ్మకమైన మనస్సు గలవాడు అన్నాడు. ఈరోజు కూడా నమ్మకమైన మనస్సు గల వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. మనం ఎంత ప్రయాసపడినా మన మనస్సును చూస్తాడు ఆయన, మన హృదయాన్ని చూస్తాడు ఆయన. ఎన్నో ప్రయాసాలు పెట్టుకుంటారు మనుషులు. మార్త ఎంత ప్రయాసపడుతున్నది కదా, ఇంచులో ఎంత చింతపడుతూ ఉన్నది, ఎంత ప్రయాసమని అనుకుంటున్నది. కానీ దేవుడు ఆమె ప్రయాసమును లెక్కించలేదు. యేసు పాదముల యొద్ద కూర్చున్న మరియను లెక్కించాడు. ఆమె ఎన్నుకున్నది ఉత్తమమైనది అని చెప్పాడు.
దేవుడు ఎన్నుకునేది, ఏర్పరచుకునేది నమ్మకమైన మనస్సు గల వారిని అనే విషయాన్ని మనము అబ్రహాం విషయంలో ఆలోచన చేస్తున్నాం. ఈరోజు కూడా మనలను దేవుడు ఏర్పరచుకోవాలి అనే చాలా కోరిక ఉంటుంది మనకు. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు ఎలా పరిశుద్ధాత్మలో మనము ఒక పరవశమైన పరిస్థితిలో దేవుడు ఉంచుతాడంటే మనందరికీ అనిపిస్తుంది, ప్రభువా నీ కొరకు నేను జీవించాలి, నీ కొరకు నేను బ్రతకాలి, నీకు సేవ చేయాలి, నీ పని చేయాలి. ఇలాంటి ఆలోచన రాక తప్పదు, కొందరిలో తప్పకుండా వస్తుంది. దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. కానీ ఆ కార్యము కొరకు, దేవుని కొరకు ఏర్పరచబడాలి అంటే, దేవుడు మనలను ఏర్పరచుకోవాలంటే, దేవుడు తన పని కొరకు మనలను పిలవాలంటే నమ్మకమైన మనస్సు గలవారుగా ఉండాలి. అబ్రహాము ఏమి ఎరగనప్పుడే ఆయన హృదయాన్ని చూచాడు. చాలా నమ్మకమైన మనస్సు గలవాడు. పిలిచాడు, పిలువగానే తండ్రింటిని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, అంతా వదిలిపెట్టి వచ్చేశాడు. అక్కడ నుండి ప్రారంభించాడు చరిత్ర. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయడం. ఆ తర్వాత ఇస్సాకును గూర్చి చెప్పాడు, యాకోబును గూర్చి చెప్పాడు. ఒకే ఒక వచనములో, ఒకే సెంటెన్స్ సరిపోయింది అందరికీ. ఇశ్రాయేలు జనాంగం అంతటికి ఒక్క మాటలో సరిపోయింది. ఐగుప్తులో నుండి ఎలా దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు, మార్గమధ్యములో వారికి జరిగిన వాటిలో ఎలా దేవుడు వారికి తోడయుండి నడిపించాడు, అంతా తానే చేశాడు. 10వ వచనములో చూడండి, నేనే మిమ్మును విడిపించి తిని అన్నాడు. ఆఖరి వచనం, నేనే మిమ్మును విడిపించి తిని. 11వ వచనములో, నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. 12వ వచనములో చూడండి, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు కానీ అవే అమోరీయుల రాజులనిద్దరిని తోలివేసెను, కందిరీగలను పంపినానన్నాడు. 23వ అధ్యాయములో 10వ వచనములో చూడండి, తానే మీ కొరకు యుద్ధము చేయువాడు అని చెప్పాడు. అబ్రహాం మొదలుకొని చరిత్ర అంతా చెప్పి ఈరోజు ఇక్కడ నెమ్మదిగా ఉంటూ ఉన్నాం. ఈ విశ్రాంతిలో ప్రవేశించాం. మనము కట్టని ఇండ్లను మనం ఇప్పుడు ఆక్రమించుకున్నాం, వాటిలో నివసిస్తున్నాం. మనము కట్టని పట్టణములను మనం పొంది ఉన్నాం. ఇవన్నీ ఎవరి ద్వారా, ఎవరు చేశారు, ఎలా పొందాము మనం అనేది వారికి జ్ఞాపకం చేసి ఏమంటున్నాడంటే, ఇదంతా మన దేవుడైన యెహోవాయే మన కొరకు యుద్ధం చేశాడు, మనకు నెమ్మదినిచ్చాడు, మనకు విశ్రాంతినిచ్చాడు. అది యెహోషువ వారికి చేసిన ఉపదేశం. కాబట్టి ఇవన్నీ దేవుడు చేశాడు. ఇప్పుడు మీకున్నవన్నీ మీవి కావు, మీరు సంపాదించలేరు. ఇక్కడున్న ప్రజలను కూడా, ఇక్కడున్న ఈ దేశస్థులను కూడా మీరు వెళ్ళగొట్టలేదు. దేవుడే మన పక్షమున యుద్ధం చేశాడు. అక్కడ చెప్పాడు, కందిరీగలను పంపించాడు అన్నాడు. దేవుడు ఎలా శత్రువులను తొలగించడానికి ఏవేవి ఉపయోగించుకున్నాడు, వారికి ఈరోజు యెహోషువ గ్రంథములో వారు చేరిన ఈ స్థలములో వారికి ఎలా నెమ్మదినిచ్చాడు, ఎలా వారికి విశ్రాంతినిచ్చాడు అనే విషయాన్ని వారికి తెలియజేస్తూ, కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి, మనం ఏం చేయాలి అంటే యెహోవానే సేవించాలి అన్నాడు. యెహోవాను సేవించుడి అన్నాడు. సేవించడం అంటే ఎలా సేవించాలి? సేవ అంటే ఏమనుకుంటాం మనం? ఇక్కడ దేవుడు తెలియజేశాడు. సేవ అనే పదాన్ని చాలామందికి ఒక విధంగా అర్థం చేసుకుంటారు. ఎవరికో కొందరికి సంబంధించినది అనుకుంటారు. సేవకులుగా సమర్పించుకునే వారికి కూడా ఈ విషయం ఎరగకుండా సేవ చేస్తూ ఉండేవారు చాలామంది ఉన్నారు. అందుకే సేవ ఫలించకుండా ఉండిపోయిన సేవకులు ఎందరో ఉంటారండి.
సేవ అనేది ఏంటో ఇక్కడ వివరంగా వారికి తెలియజేస్తున్నాడు. మీరు యెహోవానే సేవించుడి, అది నిశ్చయించుకోండి. ముందు యెహోవానే సేవించాలి. ఈరోజు మనం కూడా ప్రభువును సేవించే మనస్సు కలిగి ఉండాలి. ఎందుకు అంటారా? మనకు చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. అబ్రహాం వలె మనం కూడా దేవుని ఎరగని ప్రజలం, దేవుని ఎరగని నిర్దేవులము, విగ్రహాలను పూజించిన వారము, అజ్ఞానముగా జీవించిన వారము. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఆరాధనలో మనం ఒక వచనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, తన కుమారుని సహవాసానికి మనలను పిలుచుకున్నాడు. దేవుడు మనలను పిలుచుకున్నాడు, మన కొరకు తన ప్రాణమునిచ్చి మనలను రక్షించాడు, మనలను నిత్య జీవానికి వారసులనుగా చేశాడు. తన పిల్లలుగా మనము జీవించడానికి తన ఆత్మచేత మనలను ముద్రించాడు. ఈ లోకములో మనకున్న సంరక్షణ ఏంటంటే దేవుని ఆత్మ ముద్ర, మనకు యేసు రక్తములో కడగబడిన ఆ ముద్ర మన మీద ఉన్నది. ఇదే మనకున్న గొప్ప ఆదరణ. భయపడకూడదు, మన మీద ముద్ర ఉన్నది, ప్రభు ముద్ర. ఆయన రక్తములో కడగబడిన ముద్ర మనకున్నది. ఈ విషయాన్ని గుర్తించిన వారము లోకములో ప్రభు కొరకు సాక్షులంగా బ్రతుకుచు ధైర్యముగా జీవించాలి. ఈ ముద్ర ఎవరికి కనిపిస్తుందంటే అందరికీ కనిపించిన అవసరం లేదు, ఇది ఒక్కడికే కనిపిస్తే సరిపోదు. అందుకే దేవుడు మనలను ముద్రించి పంపించాడు. ఈ ముద్ర ఉన్న వారిని ఎవడు ఏమి చేయలేడు. అపవాది చూస్తాడు మన ముద్రను. ఇబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనములో మనం చదువుకున్న వాక్య భాగం ఆరాధనలోనే మళ్ళీ అది అక్కడ ఏమున్నది? అపవాదిని ఎలా జయించాడు? తన మరణము ద్వారా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఆయన రక్తమును కార్చాడు, అపవాదిని నశింపజేశాడు. కనుక వానికి భయమేంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణములో ఆయన కార్చిన రక్తం, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన విజయాన్ని బట్టి అపవాది భయపడిపోతాడు. ఆ రక్తములో ముద్రించబడిన వారు, ఆత్మచేత ముద్రించబడిన వారికి సంరక్షణ అపవాది నుండి ఉన్నది. కనుక అపవాదికి భయపడవలసిన వారం కానే కాదు మనం. ఈ సత్యాన్ని ఎరిగిన వారు ధైర్యంగా ఉండగలుగుతారు. అపవాది నుండి భయమేమీ మనకుండదు. అయినా మనం భయపడతాం, ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయి. వాటిని గురించి మళ్ళీ బోధిస్తూ ఉండాలి. కానీ ఒకటి మాత్రము జ్ఞాపకం ఉంచుకుందాం. మనము క్రీస్తు రక్తములో కడగబడి తన ఆత్మచేత ముద్రించబడితిమి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. చదవండి తర్వాత అధ్యాయాన్ని. దేవుని ఆత్మచేత మనం ముద్రించబడిన వారం. అందుకే మనం ప్రభువునే సేవించాలి. మన భయాలను తొలగించినవాడు, మరణ భయమును తొలగించినవాడు, తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటించినవాడు. ఎందుకు ఆయనను సేవించాలి అనడానికి మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కనుక ప్రియులారా, దేవుణ్ణి సేవించడం అనేది మన హృదయములో ఉండాలి. దేవుణ్ణి సేవించాలి. ఎలా సేవ అంటే ఏంటి అనేది మళ్ళీ మనకు ఒక ప్రశ్న. మనమేమనుకుంటాం? బయటికి వెళ్ళి అక్కడ ఇప్పుడు సేవకులను గురించి నేను చెప్తున్నాను కదా, వాళ్ళే సేవకులు అనుకుంటాం మనం, అంతే కదా. వాళ్ళు సేవకులే, కానీ దేవుడు సేవించేది ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్తున్నాడు, నాయకులకు మాత్రమే కాదు. ఈయన చెప్పే ఉపదేశం ఎవరికి? చూడండి 24వ అధ్యాయం 1వ వచనము. ఇశ్రాయేళ్ల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి అన్నాడు. దేవుని సన్నిధిలో నిలిచిన వారిని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు గోత్రీకులందరూ వచ్చారు అక్కడికి. వారితో చెప్పాడు, కాబట్టి ఇప్పుడు మీరందరూ యెహోవానే సేవించాలి అన్నాడు. సేవించడానికి కొందరే కదా అనుకుంటాం మనం. ఆ సేవ వేరు, ఈ సేవ వేరు.
సేవించడం అంటే దేవుణ్ణి ఆరాధించడం. సేవించడం అంటే ఒక మాట చెప్తాను, క్రొత్త నిబంధన గ్రంథానికి వెళ్దాం, మనకు అర్థమైపోతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల వాడేం చేయాలట? నన్ను వెంబడింపవలెను అన్నాడు. అంటే సేవలో ఉన్న విశేషత ఏంటంటే వెంబడించడమే. వెంబడించకుండా ఆయన సేవ ఉండదు. వెంబడించేవాడే సేవకుడు. ఆయనను వెంబడించడమే సేవ. ప్రైమరీలీ మనం అర్థం చేసుకునవలసింది ఏంటంటే ఆయనను వెంబడించడమే సేవ. టు ఫాలో హిమ్, అదే సేవ. శిష్యులు ఏం చేశారు? ఆయనను ఫాలో చేశారు అంతే. ఫాలో మీ అన్నాడు, వెంట వెళ్ళారు. వారు ఏమైనా చేశారా? అంతా ప్రభువే చేశాడు, కానీ వారు సేవకులు అన్నాడు. ఈరోజు ప్రభువును వెంబడించడమే సేవ. వెంబడిస్తున్నామా మనము? ప్రభువును కలిగి ఉండడం వేరు, ప్రభువును వెంబడించడం వేరు. ప్రభువును అనుసరించాలి, మనం ఫాలో చేయాలి. అంటే మన ప్రతి విషయములో ఎవరిని ఫాలో చేయాలి? మనం ప్రభువును ఫాలో చేయాలి. నేను చేసే ప్రతిక్రియలు కానీ, నేను మాట్లాడే ప్రతి విషయం కానీ, నేను తలంచే ప్రతి విషయములో కానీ నేను ఎవరిని ఫాలో చేస్తూ ఉండాలి? ప్రభువునే ఫాలో చేస్తూ ఉంటే అప్పుడు నేను నిజంగా ప్రభువును సేవిస్తున్న వాడినే. నేనెంత ప్రభు కొరకు పని చేసినా, దాన ధర్మాలు చేసినా, ఇలాగ అనేక కూడికలకు వెళ్ళి గొప్పగా మాట్లాడినా, అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నా, నేను ప్రభువును వెంబడించకపోతే ఇది సేవ కాదు. ఖచ్చితంగా తెలుసుకోవాలి, అది సేవ కాదు. ఏదో పని లేక పని పెట్టుకున్నట్లే అది. సేవగా గుర్తించబడం మనము. కనుక మనమేమనుకుంటాము? చెప్పేవారు సేవకులు, వెళ్ళి పనిచేసేవారే సేవకులు అంటే, ఒకవేళ వారు ప్రభువును వెంబడించకుండా ఈ పని చేస్తే అది సేవ కాదు. ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడించవలెను అన్నాడు. వెంబడించేవాడు కూడా ఎలా ఉండాలో లూకా సువార్త 9వ అధ్యాయం ఎలా వెంబడించాలో అది కూడా చెప్పాడు. 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను అన్నాడు. అందరితో చెప్పే మాటలండి. ఎక్కడ ఆ మాట గమనించండి, అందరితో చెప్పే మాటలు. ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. ఎలా వెంబడించాలో కూడా చెప్పాడు, ఎలా సేవించాలో చెప్పాడు. సేవించాలంటే వెంబడించాలి, వెంబడించాలి అంటే ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి అన్నాడు. ఉపేక్షించుట అంటే ఏంటి చెప్పండి? తగ్గించుకోవడం. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. హెచ్చించుకునేది కాదు ఇక్కడ. హెచ్చించుకునేవాడు పనికిరాడు, వాడు వెంబడించలేడు. హెచ్చించుకున్నవాడు పడద్రోయబడ్డాడు. ఎవడు హెచ్చించుకున్నాడు? లూసిఫర్, అపవాది హెచ్చించుకున్నాడు. వాని స్వభావమే హెచ్చించుకోవడం. వానికి ఏదో ఆధిక్యతనిచ్చాడు దేవుడు పరలోకములో. ఏమిచ్చాడు? ఆయన సంగీతకారుడు, వాడు ఈజ్ ఎ మ్యూజిషియన్, ఈజ్ ఎ సింగర్ లూసిఫరు. అందుకే ఈరోజు మనకు మ్యూజిక్లు, డ్యాన్సులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకు? దేవుని సన్నిధానములో, దేవుని సముఖములో డ్యాన్సులు చేస్తున్నారు. అబ్బా అని మనం చూస్తూ ఆనందిస్తాం. అవసరమైతే మనం కూడా డ్యాన్సులు చేయడానికి ఇష్టపడతాం. ఇదంతా ఏమందంటే అక్కడ దేవుడు వానికి ఇచ్చిన స్థానం ఏంటంటే మంచి సంగీత నాదాలు, పాటలు వాని అధికారములో ఉండేవి. సాధారణంగా పాటలు వాటిలను చాలా ఆకర్షిస్తారు.
పాటలు పాడేటోళ్ళు కదా. బోధకుల కంటే పాటలు పాడేవారు చాలా ఆకర్షిస్తారు. మనం చూస్తాం హైదరాబాద్లో ఎలా జరుగుతుంది. పాటలు పాడితే, ఆ డ్యాన్సులు చేస్తే, మ్యూజిక్లు ఇస్తే నిండిపోతారు. ఆకర్షిస్తారు గనుక వారికి ఏమైపోతుంది, హెచ్చించుకుంటారు. అలాగే అపవాది హెచ్చించుకున్నాడు తన్ను తాను. ఎవరికంటే హెచ్చించుకున్నాడు? ఆరాధింపబడుచున్న దేవుని కంటే తనను తాను హెచ్చించుకున్నాడు. ఇక నాకే ప్రాధాన్యత ఉన్నది అనుకున్నాడు అపవాది. వాని గతి ఏమైంది? హెచ్చించుకున్నవాడు త్రోసివేయబడ్డాడు. అందుకే ఉపేక్షించుకోవాలి. నన్ను వెంబడించువాడు ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. తను తాను ఉపేక్షించుకోవాలి. తన సిలువ ఏంటి? అది సిలువ అంటే ఏంటి? ఎవరి శ్రమలు అవి? ఎవరి శ్రమలు? సిలువ ప్రభు శ్రమలు అవి కదా. మన భారాన్ని మోసుకున్నాడు ప్రభు, మన భారాన్ని మోసుకున్నాడు. మన కొరకు సిలువ ఎత్తుకున్నాడు. మనం ఇతరుల భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువును వెంబడించాలి అంటే మనకు మనమే కాదు, సిలువను మోసుకోవాలి. మన మీద భారం ఉండాలి. విలాప వాక్యములో అప్పుడు చదివిన వాక్య భాగములో ఒక భాగం ఉన్నది. యవన కాలములోనే నా కాడిని మోయుట మేలు అన్నాడు. అది మన మీద మోపినవాడు ఆయనే అని రాశాడు. ఇలాగూ భారాన్ని మోసే మనసు ఉండాలి. అనుదినము సిలువను మోసుకొని ప్రభుతో ఉపేక్షించుకొని వెంబడించేవారు, సేవించేవారు. అర్థమైందా? ఇక్కడ పెద్దగా ఎవరో వచ్చి చెప్పేవారు, బాగా పెద్ద సేవకుడు అనుకోవడం మంచిదే, కాదని నేను అనను. కానీ అట్టివారి హృదయం కూడా అలాగ ఉండాలి. అది మనకు తెలియదు వారిని గూర్చి. ఒకవేళ అలాగుండి ప్రభు సేవలో గొప్పగా వాడబడుతూ ఉండొచ్చు. కానీ మన మట్టుకు మనము ఆలోచించుకోవాలి. మనము ప్రభువును సేవించడం అంటే నేను అక్కడ నిలిచి మాట్లాడితేనే నేను సేవకుడను అనుకోవద్దు. నేను ఏదైనా పని చేస్తేనే, అందరిలో కనిపిస్తేనే నేను సేవకుడను అనుకోవద్దు. నీవు నీ జీవితంలో ప్రభువును వెంబడించడం నేర్చుకో. అందుకు ఏమన్నాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్నాడు. తగ్గించుకోవడం దేవుడు చూస్తాడు, ఉపేక్షించుకోవడం దేవుడు చూస్తాడు. నీ సిలువ భారాన్ని దేవుడు ఎరుగుతాడు. ఎరిగినవాడు నిన్ను ఏమన్నాడు? ఒకరోజు హెచ్చిస్తానన్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆయన తగిన సమయమందు మిమ్మును హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు గలవారై ఉండుడి అని రాశాడు. తగిన సమయంలో ఆయన మనలను హెచ్చించడానికి ఎక్కడుండాలి? మనము ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఉండాలి. ఎక్కడో ఉండి నేను దీనుడనంటే కాదు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఉండాలి. ఆయన రెక్కల ఆశ్రయము కింద ఉండాలి. మహోన్నతుని చాటున నివసించు వారంగా ఉండాలి. సర్వశక్తుని నీడను విశ్రమించే వారంగా మనం ఉండాలి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఉంటే ఆయన తగిన సమయంలో ఎలా ఉండాలన్నాడు? అది కూడా దీనులుగా ఉండాలన్నాడు. దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తానన్నాడు. ఎన్ని మంచి మాటలు ఉన్నాయి. ఒకదాని వెంబడి ఒకదానికి ఒకటి మనము ఆలోచిస్తే ఎంత అద్భుతమైన ఏర్పాటు దేవునిలో మనకుండగా మనం ఏవేవో ఆలోచిస్తూ ఉంటాము. మన ఇష్టానుసారంగా మనం కోరుకుంటాం. దేవుని కోరిక మేరకు మనము ఆయన సేవకులంగా బ్రతకాలి. యెహోషువ చెప్తున్నాడు, యెహోవానే మీరు సేవించండి. ఈరోజు మనలను కూడా ప్రభు అదే కోరాడు కదా. ప్రభు అదే కోరాడు. మన సేవ ఆయనకు ప్రీతికరంగా ఉండాలి. ఇంకా ఇక్కడ విషయాలు చూడండి. సేవ అంటే ఏంటో తెలిసిపోయింది కదా ఇప్పుడు. నో డౌట్. ఇప్పుడు డౌట్ ఉన్నదా? నో డౌట్. ఇప్పుడు ఎలా సేవించాలి అని ఇక్కడ రాశాడు చూడండి. 14వ వచనములో మనం చదువుకున్నాము. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై, 3 మాటలు ఉంటాయి అక్కడ, గమనించండి. యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను
సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్ధరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి అన్నాడు. మరొక కండిషన్ ఇక్కడ ఏమున్నది వీరికి చెప్పాడంటే, అబ్రహాము యూఫ్రటీసు అద్ధరిన విగ్రహాలను సేవించాడు. అక్కడ విగ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు మీరు చేరి వచ్చిన ఈ దేశంలో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఎందుకు ఇక్కడ విగ్రహాలు ఇంకా ఉన్నాయంటే, మీరు వెళ్ళగొట్టని ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇంకా మీరు వెళ్ళగొట్టకుండా ఇంకా అలాగే ఉంచారు. చూడండి, యెహోషువ గ్రంథం చదివారు కదా, క్విజ్ కాంటెస్ట్ కొరకు దాదాపు సగం మంది చదివారు కదా. వారు వెళ్ళగొట్టలేదు, చాలామందిని అలాగే ఉన్నారు. కనుక వారి విగ్రహాలు ఇంకా ఉన్నాయి ఇక్కడే. వారి విగ్రహాలు కానీ, అబ్రహాము అద్ధరిన ఉన్నప్పుడు అప్పుడు పూజించిన విగ్రహాలు కానీ, ఏ విగ్రహాలను కూడా మీరు పూజించకూడదు, వాటిని మీరు తొలగించేసేయాలి అన్నాడు. తొలగించితేనే తప్ప మీరు సేవించలేరు. తొలగించాలంటే ఇప్పుడు వారు ఏం చేయాలి? వారితో ఏ సంబంధం ఉండకూడదు. రాశాడు చూడండి 23వ అధ్యాయములో 7వ వచనములో, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక అన్నాడు. ఏం చేయమన్నాడు ఇప్పుడు? ఈ ప్రజల సహవాసం చేయొద్దు అన్నాడు. వారి దేవతల పేర్లను కూడా ఎత్తద్దన్నాడు. వాటి తోడని ప్రమాణం కూడా చేయొద్దన్నాడు. వాటికి నమస్కరించకూడా ఉండాలి అన్నాడు. అంటే పూర్తిగా వారితో సహవాసమే మీరు మానుకోవాలి. వారు ఉండిపోయారు కానీ వారితో మీరు సహవాసం చేయకూడదు. ఈరోజు మనము ప్రభువును సేవించాలంటే కొన్నిటితో సహవాసం మానుకోవాలి. మనం కొన్నిటి సాంగత్యము విడిచిపెట్టుకోవాలి. అప్పుడే కానీ దేవుణ్ణి సేవించలేమండి. పరిశుద్ధ గ్రంథములో ప్రభు చెప్పేటప్పుడు ఏమన్నాడు? మీరు సిరిని కానీ దేవుణ్ణి కానీ సేవించలేరు. ఒకేసారి ఇద్దరి యజమానులకు మనము సేవకులుగా ఉండలేమన్నాడు. ఇటు లోకములో అన్నీ నేను అనుభవిస్తాను, ఇటు ప్రభువును కూడా నేను సేవిస్తాను అంటే లేదు, ఆ సేవ దేవునికి ఒప్పందం ఉండదు. లోకములో నేను ఉంటాను అన్ని విషయాల్లో ప్రాముఖ్యంగా, ఇటు ప్రభు సన్నిధిలో కూడా నేను సేవకునిగా ఉండిపోతాను. ప్రభువును సేవించేవాడనుగా, ప్రభువును ఆరాధించేవాడనుగా నేను ఉంటాను అనుకుంటే ఇవన్నీ విడిచిపెట్టమన్నాడు నిన్ను. ఫస్ట్ అది కండిషన్ వారికి. యెహోవాను సేవించాలంటే ఇలాగూ యెహోషువ చెప్పినప్పుడు వారంతా మేము సేవిస్తాం, యెహోవానే సేవిస్తాం అన్నారు. అప్పుడు 24వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట చెప్తాడు చూడండి. అందుకు అతడు ఏమన్నాడంటే, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడి అని చెప్పాను. ఇటు సహవాసము వీరిది విడిచిపెట్టుకొని ఎక్కడ తిప్పుకోవాలి? మన హృదయాలను ప్రభు వైపే ఉండాలి. మన లక్ష్యము ప్రభు మీద ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఎక్కడ లక్ష్యం ఉంచాలి? ఇప్పుడు లోకం వైపు కాదు మనం ఉంచే లక్ష్యం. వాటికి దూరంగా ఉండమన్నాడు, వారితో సహవాసం చేయకమన్నాడు. ఇంకా యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం చూడండి 12వ వచనములో,
వారితో వియ్యమందకూడదు, వారితో సాంగత్యము చేయకూడదు అని రాశాడు 12వ వచనములో. అలాగూ చేస్తే ఏమవుతుందో రాశాడు. అది అంటే వారి పిల్లలను కూడా మీరు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవద్దన్నాడు. వీళ్ళు మేనోళ్ళు కదా, మేనరికం కదా అని చాలా పొరబడిన వారు ఉన్నారు. పిల్లలను పాడు చేశారు కొందరు. మంచి విశ్వాసములు ఉన్న పిల్లలను చాలామంది విశ్వాసులు మేనరికం కదా, వారు అన్యులైనా పర్వాలేదు, మావారు కదా, రక్త సంబంధులు కదా అనుకొని నమ్మిన బిడ్డలను వారికిచ్చి పాడు చేసిన క్రైస్తవ కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు. జాగ్రత్తగా ప్రియులారా, అట్టి వారితో వియ్యమందకూడదు అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్నాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో సాంగత్యము లేదు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలు లేదన్నాడు. ఎలా పాలు కలిగిస్తాం మనం చెప్పండి? దేవుడే వద్దన్నాడు, దేవుడే పాలు లేదన్నాడు. చాలా జాగ్రత్తగా ప్రియులారా, ఈ విషయాల్లో చాలామంది మోసపోయి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకున్నారు. పిల్లల జీవితాలను పాడు చేసిన తల్లిదండ్రులు, పిల్లలు తమ జీవితాలను పాడు చేసుకున్నవారు ఎందరో మనకు కనిపిస్తారు చరిత్రలో. దేవుడు వారికి చెప్పిన కండిషన్ ఏంటంటే, మీ అన్య దేవతలను పూజించేవారు ఇంకా ఉన్నారు, అన్యులు ఉన్నారు కనుక వారితో మీరు సహవాసం చేయకూడదన్నాడు. సహవాసం మాత్రమే కాదు, వారి పిల్లలను మీ పిల్లలకు వియ్యమందకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఇవన్నీ జాగ్రత్తలుగా వారికి చెప్పాడు. వారికి మీకు సాంగత్యమే ఉండకూడదు. సాంగత్యము సహవాసం అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సహవాసము అండ్ సాంగత్యము? కొంత మట్టు కరెక్ట్. అది ఫెలోషిప్ అంటే సహవాసం ఉండడం. సాంగత్యం అంటే వారితో ఇంకా దగ్గరి సంబంధము, అంటే వారిని కలిగి ఉండడమే సాంగత్యం అంటే. సహవాసం కలిగి ఉండి అప్పుడప్పుడు సహవాసం కలిగి ఉంటాం. సాంగత్యం అంటే ఆల్వేస్, అంటే వారే మనకు అన్నట్లుగా. సరే, ఇది లిటిల్ డిఫరెన్స్. కానీ రెండు పదాలు వాడుతూ ఉన్నాడు. సహవాసం అంటాడు, సాంగత్యం అంటాడు. ఒకే పదం ఎందుకు వాడలేదంటే దెర్ ఈజ్ సమ్ డిఫరెన్స్. తప్పకుండా దానికి డిఫరెన్స్ ఉంటుంది. కంపానియన్ అండ్ కంపాటిబుల్ ఒకటి, రెండు ఉంటాయి. కనుక సాంగత్యము వద్దు, సహవాసం వద్దు. 26వ కీర్తనలో దావీదు ఏమని తీర్మానం చేసుకున్నాడో ఒక మాట అక్కడ రాశాడు చూడండి. 26వ కీర్తన 4వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను అన్నాడు కదా. 5వ వచనములో చూడండి, భక్తిహీనులతో సాంగత్యము చేయను అన్నాడు. ఈ తీర్మానం చేసుకున్నాడు. దావీదు ఎందుకు విజయవీరుడుగా నిలిచాడంటే అందుకే. నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని దావీదును గురించి ఎందుకు చెప్పాడు? ఊరికే చెప్పలేదు. అక్కడ ఆ సాంగత్యము, ఇక్కడ ఈ సాంగత్యం. నేను దేవునికి మంచివాడనుగా ఉండాలి, నీకు ఇష్టడుగా ఉండాలి. ఎంత మాత్రము దేవునికి ఇష్టడంగా ఉండలేం మనం. వాటిని తొలగించుకుంటేనే. అందుకే దావీదేమన్నాడు? నేను పనికి మాలిన వారితో సాంగత్యం చేయను అన్నాడు. భక్తిహీనులతో నాకు సాంగత్యము లేదు, నేను ఒప్పుకోను. పరిశుద్ధుల సహవాసము కోరుకున్నవాడు దావీదు. దేవునితో సహవాసము, సంబంధాన్ని కోరుకున్నవాడు. యెహోవాయే నా కాపరి అని పలికినవాడు. జీవితకాలం అంతా దేవుని మందిరములో ఉండాలని కోరుకున్నవాడు. అలాగే మనం కూడా కోరుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. సాంగత్యం చేయకూడదు, సహవాసం చేయకూడదు. అట్టివారిని వదులుకోవాలి. ప్రయోజనం ఏముండదు, పాడైపోతాం.
కొరింథీయులకు రాసిన పత్రికలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపునన్న. నువ్వెంత మంచిగా ఉన్నా నీ సాంగత్యము ద్వారా పాడైపోతావు. ఇంకా ప్రభు ఇంకా లోతుగా వెళ్ళి ఇంకా ఒక మాట చెప్తాడు చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం. అది మనము చేయజాలుతామా లేదా తెలియదు, కానీ అది కూడా జాగ్రత్త పడాలి. ఇది మనకు వేరుగా అనిపించవచ్చు, కానీ సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూడండి. ఎంత జాగ్రత్తలు ప్రభు చెప్పాడు చూడండి. 20వ వచనం 23వ అధ్యాయం, ద్రాక్షారసము త్రాగువారితోనైనను అన్నాడు. ఇది సాధారణంగా మనకు అర్థమైపోదు. త్రాగుబోతులతో మనము సావాసం, మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సావాసము చేయకుము అన్నాడు. మాంసం ఎచ్చుగా తినేవారితో ఎట్లా గుర్తుంచుకోవాలి? అంటే చిన్న విషయాలు కూడా అందులో ఏం ప్రాబ్లం ఉంటుంది? మాంసం బాగా తినేవారితో ఏం మనకు తొందర? అంటే మీరు సైన్స్ తెలిసిన వారు ఉంటే కొంత అర్థం చేసుకోగలుగుతారు. మాంసం ఏం చేస్తుంది మనను? మదం ఎక్కిస్తుందండి, మదించిపోతాం. ఎక్కువగా మాంసం తిన్నవారు, నాన్ వెజ్ తిన్నవారు మదించిపోతారు. మదమత్సరములు, క్రోధములు అని అంటారు కదా, ఇవన్నీ ప్రమాదకరం. కనుక ఎచ్చుగా వాటిని ఆశించే వారితో కూడా సహవాసం చేయొద్దన్నాడు. వారితో కూడా ప్రమాదం ఉంటుంది, 22వ అధ్యాయము సామెతల గ్రంథము చూడండి, 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము అన్నాడు. ఎంత అద్భుతమైన మాటలు మనకు. కోపం బాగున్నంతోడు కూడా సావాసం చేయొద్దు. ఎక్కువ కోపిష్టిగా ఉన్నాడు అనుకోనండి, దూరం ఉండాలి. మంచివాడైనా పర్వాలేదు మనకు, కానీ కోపం ఎక్కువగా ఉన్నవానితో సహవాసం చేయొద్దని చెప్పాడు. చేయగోరితివా ప్రమాదం ముప్పుకుంటుంది మనకు. పోనీ ఏమవుతుంది, మావోడే కదా అంటే ఒక రోజు కోపంలో నిన్ను ఏం చేస్తాడో తెలియదు. దేవుడు చెప్పిన మాటలు అమూల్యమైనవి. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, ఎవరెవరితో మనం సాంగత్యాలు విడిచిపెట్టుకోవాలి. చాలా అద్భుతమైన వాక్యాలు మనకు దేవుడు రాసి ఉంచాడు. రెండవ పత్రిక 5వ అధ్యాయము ఐ థింక్ మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను అన్నాడు. సహోదరుడు అంటే ఎవడు? ఇది కూడా ఒక ప్రశ్ననే. ఎవరుంటారా మా సహోదరులలో? ఎవడు విగ్రహారాధకుడు ఉంటాడు, ఎవడు జారుడు ఉంటాడు, ఎవడు లోబి ఉంటాడు అని అనుకోవచ్చు మనము కదా. కానీ సహోదరులు అనబడిన వారంటే ఎవరినన్నాడు? మీరంతా సహోదరులని ఎవరినన్నాడు? ప్రభునందు విశ్వసించిన వారు. ఈరోజు లోకములో చాలామంది ప్రభునందు విశ్వసించిన వారు ఉన్నారు. వారు మనకు సహోదరులే. కానీ ఆ సహోదరులలో ఎవడైనా వీడు క్రైస్తవుడే అనుకుంటాం మనము, వీనితో సాంగత్యం పర్వాలేదు అనుకుంటాం. ఇంతవరకు అన్యులతో సహవాసాన్ని గురించి దేవుడు చెప్పాడు. ఇప్పుడు సహవాసము క్రైస్తవులను, ప్రభు నమ్మిన వారిని గురించి చెప్తున్నాడు. ఆ సహోదరులలో కూడా ఎవడైనా జారుడు కానీ, ఆ తర్వాత ఏమన్నాడు? లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో కూడా సాంగత్యం చేయొద్దని. వీడు క్రైస్తవుడే, మనోడే, కానీ తాగుతాడు అప్పుడప్పుడు. వాళ్ళలో తాగుడున్నది, అలవాటు ఉన్నది. రోమన్ క్యాథలిక్, ఈజ్ ఎ క్రిస్టియన్ అంటాం.
ఈ సిఎస్ఐ తాగుతాడు, పర్వాలేదు, వానితో సహవాసం మనకు అవసరమే, ఏం పర్వాలేదు, వాడు క్రిస్టియనే అనుకుంటాం. వాని పిల్లను మనం పిల్లలకి ఇచ్చేచ్చు, వారు సిఎస్ఐలు కదా, క్రైస్తవులే కదా, పర్వాలేదు అనుకొని ఒక నామకార్థ క్రైస్తవ ఇంటిలో మన బిడ్డను కానీ మన పిల్లలను కానీ చేసుకుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. కొన్ని కుటుంబాలు అలాగూ మారిపోయాయి. దేవుడు ఊరికే చెప్పలేడు. అది మనం అనుసరించాలి. ఆయనను సేవించాలంటే యు ఫాలో హిమ్. ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలి. ఆయనను ఫాలో చేయాలంటే ఏంటి? వాక్యము దేవుడై ఉండెను. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్నాడు. సత్యమైన వాక్యము మనకున్నది. ఈ వాక్యమును ఫాలో చేయడమే ఆయనను సేవించడం. మరో మాటలో చెప్పాలంటే సహోదరులుగా కూడా ఇలాగ ఎవరైనా ఉంటే వారితో ఏమన్నాడు? సాంగత్యం చేయకండి అన్నాడు. ఇంకా ఖచ్చితంగా ఇంకా కొన్ని మాటలు చెప్పాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక చూడండి, సహోదరులను గురించి. మనం చాలా చులకనగా తీసుకుంటాం ఇవన్నీ. ఓన్లీ అన్యులను గురించి ఆలోచన చేస్తాము. సహోదరులలో కూడా అపవాది ఎలాగూ పనిచేస్తాడో, అపవాదికి ఎలా దూరం ఉండాలో ఈ వాక్యాలు మనకు దేవుని ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మొదట చదువుకుందాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నానని. ఎందుకు? వీడు సహోదరుడే కదా. ఇలాంటి మన ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయంటే వీడు సహోదరుడే కదా అనుకుంటాం. మనం ప్రేమించాలి కదా, ఇటువంటి వాడిని సరి అయిన దారికి తీసుకురావాలి కదా అని పెద్ద ఏదో భారం వేసుకున్నట్లుగా మనం మాట్లాడతాం. మన సంగతే మనకు తెలియదు. ఒక అమ్మాయిని అడిగితే నేను వివాహం చేసుకున్నాక వాడిని పూర్తిగా మార్చేస్తానన్నది నాతో. వాడు త్రాగుబోతును చూసుకొని వివాహం చేసుకొని, అమ్మా అట్లా వద్దు, విడిచిపెట్టాలంటే లేదు అంకుల్ నేను మార్చేస్తాను చేసుకున్నాక అన్నది. పేరుకు లేకుండా పోయారు. ఇప్పుడు మార్చేస్తాం మనం. అందుకే అన్నాడు, అక్రమముగా నడుచుకుని వారి నుండి తొలగిపోవాలి అన్నాడు. తొలగిపోమన్నాడు. మన ఆలోచనలు అక్కడ పనికిరావు ప్రియులారా. మరొక మాట ఇదే అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయం 14వ వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి అన్నాడు. లోబడని వారు ఉంటారు కదా. అరే ఐసై బోల్తే అంటారు కదా. ఎంతమంది మనలో అన్నారు, అరే చూడు ఐసై బోల్తే ఉదర్ సే బోల్నే కో క్యా హై, అప్నా కర్నే కా. ఎంతమంది ఇలాగ అనుకుంటారు చెప్పండి. అరే లోబడిని వారే. ఆ లోబడిని వారిని గుర్తించి మంచివారు ఏం చేయాలి? వారికి దూరంగా ఉండాలి. వారు సిగ్గుపడిపోతారు. మంచివారు ఎవరో, లోబడని వారెవరో గుర్తింపు కలుగుతుంది. లోబడనులని వారికి శ్రమ అన్నాడు. వారితో కూడా కలిసి ఉంటే నీవు శ్రమ పడతావు. లోబడి వారి నొల్లనితో నేను రానన్నాడు. వారితో పాటు నీతో కూడా ప్రభువు రాడు. దేవుని నుండి ఆధిక్యతలన్నీ పోగొట్టుకుంటావు. ఒకవేళ లోబడనొల్లని వారితో మనం సహకరిస్తే, వారితో కలిసిపోతే, వారితో సాంగత్యం చేస్తే మనకున్న ప్రమాదం ఏంటి? లోబడనొల్లని వారికి శ్రమ అన్నాడు. చూస్తారా, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నది 29 అనుకుంటాను. తర్వాత ఏమన్నాడు? లోబడనొల్లని వారికి శ్రమ. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో చూస్తే మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రానన్నాడు. ఇప్పుడు చెప్పండి, లోబడనొల్లని వారికి బుద్ధి చెప్పి పక్కకు ఉండాలి. సాంగత్యం అది కూడా వద్దన్నాడు. మనకు తెలిసినది ఏంటంటే అన్యులతో సాంగత్యం ఒక్కటే చేయొద్దు అనేది మనకు తెలుసు. అది ఎప్పుడు చెప్పినా అదే చెప్తారు, అంతే కదా అనుకుంటాం. కానీ దేవుని వాక్యము చాలా లోతుగా మనతో మాట్లాడగోరుతున్నప్పుడు
సహోదరులలో కూడా ఎవరైనా ఇలాగున్నా, అది బయట సహోదరులే కానీ సంఘములో ఉన్న సహోదరులే కానీ, సహోదరులు అనబడిన వారు ఎవరు అంటే యేసు ప్రభు నామాన్ని కలిగిన వారు మనం సహోదరులని గుర్తిస్తాం. మనం ఆ సహోదరుడు కూడా ఈ విధంగా కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న విధంగా, తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఉన్న విధంగా ఉంటే అట్టివారికి దూరంగా ఉండండి, సాంగత్యము చేయకండి, సహవాసము చేయకండి అన్నాడు. ఇది వారికి కండిషన్. మీ మధ్య ఉన్న ఈ ప్రజలతో మీరు సహవాసము చేయకూడదు అన్నాడు. యెహోవాను సేవించాలంటే ఇది మొదటి కండిషన్. ఇక తక్కిన 3 విషయాలు ఉన్నాయి చూడండి. అది వచ్చే వారం మనము మళ్ళీ చదువుకుందాం, వచ్చే వారము ధ్యానిస్తాము. అంతటితో మనం అది ముగించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మీ మహాకృప చేత నేడు యెహోషువ గ్రంథం ఆఖరి అధ్యాయంలో ప్రభువా మేము 14వ వచనం ధ్యానించడానికి కృపనిచ్చావు. స్తోత్రాలు. మేమెవరితో సాంగత్యము చేయాలి, ఎవరితో చేయకూడదు, మిమ్మల్ని ఎలా సేవించాలి, ఎందుకు సేవించాలి అనే విషయాలు మేము చాలా వివరంగా తెలుసుకోవడానికి కృపనిచ్చావు. స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీ పాదాలు మొక్కుచున్నాం. మా ప్రతి వారి హృదయములో ఈ వాక్యము ఫలించున్నట్లుగా దీవించమని కోరుతూ స్తుతిస్తున్నాం. అందరిని దీవించండి, మంచి ఆరోగ్యాలనివ్వండి. తిరిగి వెలుచున్న ప్రయాణాల్లో తోడయుండి క్షేమముగా తమ తమ గృహాలకు నడిపించమని, మరొకసారి మేము కలిసి మిమ్మల్ని స్తుతించే కృప మాకు అనుగ్రహించమని, రేపు తిరిగి ప్రార్థనలో మీ సన్నిధి మేము కలిగి ఆనందించే కృపతో మమ్మల్ని అందరినీ దీవించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తన బంధువులను తన దేశమును విడచి నడిచాడు అబ్రహాము. తన బంధువులను తన దేశమును విడచి నడిచాడు అబ్రహాము. దేవుని మాటకు లోబడినాడు, దేవుని మాటకు లోబడినాడు. విశ్వాసమునకు మూలమైనాడు, విశ్వాసమునకు మూలమైనాడు. వెంబడించుమా యేసుని వెంబడించుమా, వెంబడించుమా యేసుని వెంబడించుమా. సిలువనెత్తుకొని శ్రమలు కోరుకొని, సిలువనెత్తుకొని శ్రమలు కోరుకొని వెంబడించుమా యేసుని వెంబడించుమా.